రాష్ట్ర యువజన సంఘం బీసీ అధ్యక్షులు మద్దులూరి సుభాష్ యాదవ్ మేము ఎక్కడా వినలేదు చూడలేదు, కోవూరు మండలంలో ఎక్కడా అవినీతి జరగలేదు అని టీడీపీ బీసీ సంఘం నాయకులు పేర్కొనడం, పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోవూరు మండల బీసీ సెల్ అధ్యక్షులు పన్నెం వంశీకృష్ణ, కోవూరు మండల బీసీ సెల్ జాయింట్ సెక్రటరీ ఇలపాక శివప్రసాద్ ఆచార్య, బెల్లంకొండ విజయ్ కుమార్, బెల్లంకొండ గోవింద్, షేక్ అల్తాఫ్, నాటకరాణి వెంకట్, చౌటూరి రవికుమార్, కుంచాల శివకుమార్, చిటంశెట్టి శివయ్య తదితరులు పాల్గొన్నారు. పోయిన సోమవారం రోజు కోవూరు మండలంలో బీసీ రుణాలపై విచారణ జరపాలని ఒక రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడని చెప్పుకుంటూ కలెక్టరేట్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ రాష్ట్ర యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మేము ఎప్పుడు కూడా వినలేదు. ఆ ముద్దులూరు సుభాష్ యాదవ్ అనే అతన్ని మేము ఎప్పుడు కూడా చూడలేదు. మేమంతా కూడా బీసీ వర్గానికి చెందిన వారమే. పోతే అది తప్పుడు అవాస్తవం అని చెప్పి ఇక్కడ కోవూరు మండలంలో బీసీ రుణాలపైన ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, అక్రమాలు జరగలేదు, పారదర్శకంగా జరిగాయని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. కేవలం ఒక పోతిరెడ్డిపల్లి గ్రామంలో రేషన్ డీలర్గా మాత్రమే మాకు తెలుసు మద్దులూరు సుభాష్ యాదవ్ అనే వ్యక్తి. అతను బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడని ఒక లెటర్ ప్యాడ్ తయారు చేసుకొని జిల్లా యంత్రాంగాన్ని అధికారులని తప్పుదోవ పట్టిస్తూ గ్రీవెన్స్లో కాగితాలు ఇస్తూ ఇక్కడ మండల ఆఫీసుల్లో రకరకాలుగా ఫోన్లు చేస్తూ బెదిరిస్తూ నేను రాష్ట్ర బీసీ నాయకుడిని, నాకే లోన్ ఇవ్వాలి, నాకు ఇకపోతే నీ అంతు చూస్తాను, నీ నాయకులు అంతు చూస్తాను, ఓళ్ళెంతా వీళ్ళెంతా అని దుర్భాషలాడుతూ మాట్లాడటం కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ లబ్ధిదారుడు అయితే మీ దగ్గరకు వచ్చి మాకు అన్యాయం జరిగిందని చెప్పారో వాళ్ళని తీసుకురావాలి. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అధికారుల కాడ మాట్లాడి అందరికీ న్యాయం చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. అంతే తప్ప ఈ యొక్క వ్యక్తిగత కారణాల వల్ల బీసీలు అందరికీ చుట్టడం ఇది కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓం నమో విశ్వకర్మాయ నమః. నా పేరు ఇలపాక శివప్రసాద్ ఆచారి, విశ్వబ్రాహ్మణ కులం, బీసీ B26 సీరియల్ నెంబర్. ఈ రోజుల్లో బీసీ కులాల్లో ఉన్న అన్ని కులాలకు ఒక వృత్తి ఉంటే విశ్వబ్రాహ్మణ కులానికి 5 వృత్తులు ఉంటాయి. ప్రజెంట్ 5 వృత్తులు అంతరించిపోయే దశకు వచ్చేసినాయి. బంగారు పని కానీ కొయ్యి పని కానీ. నేను బంగారు పని చేసుకొని బతకలేని స్థితిలో రోడ్డు పక్కన చిన్న టీ అంగడి పెట్టుకునేసి బతుకుతున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు బీసీ రుణాలు అనౌన్స్ చేసిన తర్వాత నేను బీసీ రుణాలకి అప్లికేషన్ పెట్టుకున్నాను. నాకు ఎంపీడీఓ గారు చూసి మా ఇంటికాడికి వచ్చి చూసి నేను అర్హుడిని తెలిసిన తర్వాత నాకు శాంక్షన్ చేసిన ఇంకా లోన్ అయితే రాలేదు. కానీ కొంతమంది బీసీ పేరు చెప్పుకొని బీసీ కులాల పేరు చెప్పుకొనేసి అధికారులని నాయకుల్ని బెదిరిస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఎవరైనా కానీ లోన్కి అర్హులైన లోన్లు వస్తాయి, కానీ రాజకీయ నాయకులను బెదిరించినంత మాత్రం లోన్లు రావని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.